నా పేరు సిద్ధార్థ్. నేను బెంగళూరులో నివసిస్తుంటాను. గత వేసవి సెలవుల్లో మా నాయనమ్మ గారి ఊరికి వెళ్ళాను. నాయనమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు ఒకే ఇంట్లో ఉండేవారు. అది మే నెల కావడంతో పగటిపూట భరించలేని వేడి ఉండేది. రాత్రివేళ కరెంటు అంతగా ఉండేది కాదు కాబట్టి ఇంట్లో అందరం హాల్లో పడుకోవడానికి పక్కలు వేశారు. నేను సిటీలో పెరిగాను కాబట్టి నాకు చల్లగా ఉండాలని ఎదురుగా ఒక కూలర్ ఏర్పాటు చేశారు. కొంతసేపటికి చల్లగా అనిపించి దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకున్నాను. అర్ధరాత్రి దాటాక టాయిలెట్కి వెళ్లి తిరిగి వచ్చి పడుకుందామని అనుకుంటుండగా నిద్రలో నా కాలు పక్కనే ఉన్న మెత్తని శరీరాన్ని తాకింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. నాయనమ్మ పక్కన మా పెద్దమ్మ కూతురు మాలతి నిద్రపోతోంది. అంటే నాయనమ్మకు నాకు మధ్యలో. అప్పుడే నేను మాలతి అందాన్ని నిజంగా గమనించాను. నిశ్శబ్దంగా ఆమె పక్కన పడుకున్నాను. బహుశా ఉక్కపోతగా ఉండటంతో నాయనమ్మ తన పక్కన పడుకోబెట్టిందేమో. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కరెంటు లేకపోవడంతో నాకు సరిగా నిద్ర పట్టడం లేదు. నిజానికి నేను ఎప్పుడూ మాలతిని ఆ కోణంలో చూడలేదు. కాని ఇప్పుడు ఒకవైపు కూలర్ చల్లటి గాలి వీస్తుంటే మరోవైపు ఆమె వెచ్చని శరీరం నా పక్కనే ఉంది. ఇంతలో మాలతి నిద్రలో నా వైపు తిరిగి పడుకుంది. నేను హాల్లో వేసిన చిన్న లైట్ వెలుతురులో ఆమెను చూడసాగాను. తను స్వచ్ఛమైన పాలరాతి విగ్రహంలా మెరిసిపోతోంది. మా ఊర్లో అందరూ ఆమె అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, కాని నేను ఎప్పుడూ ఇంత దగ్గరగా చూడలేదు. ఆ మసక వెలుతురులో ఆమె ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమె మెడపై వాలిన జుట్టు, ఆమె శరీరంలోని ప్రతి వంపు ఎంతో మత్తుగా ఉన్నాయి. తలకింద చేతులు పెట్టుకొని నిశ్చింతగా నిద్రపోతున్న ఆమెను చూస్తుంటే నాలో తెలియని కోరికలు మొలకెత్తాయి. ఇంత అందమైన మరదలు నాకు ఉందా అని ఆశ్చర్యపోయాను. ఒక పురుషుడు ఒక స్త్రీలో కోరుకునే ప్రతిదీ ఆమెలో ఉంది. అంతటి అందాన్ని చూశాక నాలో మాలతిపై ఒక బలమైన ఆకర్షణ మొదలైంది. అది ప్రేమో లేక కేవలం శారీరకమైన కోరికనా నాకు తెలియదు, కాని మాలతిని చూడగానే నాలో ఏదో అలజడి మొదలయ్యేది. ఆ రాత్రంతా ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను. మరుసటి రోజు ఉదయం ఆమెతో మాట్లాడటానికి ఎదురు చూశాను. ఏంటి మాలతి, నేను వచ్చి ఇన్ని రోజులైంది, నువ్వు ఇప్పుడే కనిపిస్తున్నావా అని అడిగాను. నా గొంతు కాస్త గద్గదంగా వినిపించింది. అదేం లేదు సిద్ధార్థ్ బావా, నువ్వు బిజీగా ఉన్నావని నేనే మాట్లాడలేదు అంది. ఆమె కళ్లలో ఒక చిలిపి నవ్వు మెరిసింది. అబ్బా ఛా, నేను బిజీగా ఉండడానికి నాకేం ప్రియుడు లేడులెండి అని అంది కొంటెగా. ఓహో, తను తనకు ప్రియుడు లేడని నాకు సంకేతం ఇస్తోంది. నిజంగానా? ఇంత అందంగా ఉన్నావు, నీకు ప్రియుడు లేడంటే నేను నమ్మను మాలతి అన్నాను. నా చూపు ఆమె కళ్లను వదల్లేదు. నిజం బావా, అయినా అందరూ ఇలానే అంటారు అంది సిగ్గుపడుతూ. ఎందుకంటే నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు మాలతి. నిన్ను పెళ్లి చేసుకునేవాడు నిజంగా అదృష్టవంతుడు అన్నాను. నా మాటల్లో నిజాయితీ తొణికిసలాడుతోంది. అవునా, మరి ఆ అదృష్టం నీకు వద్దా బావా అని అడిగింది. ఆమె కళ్ళు నా కళ్లలోకి సూటిగా చూస్తున్నాయి. నేను ఒక్కసారిగా మాటలు రాలేదు. తను ఏమంటుందో అర్థం కాలేదు అన్నాను. అదే బావా, జీవితాంతం నీ భార్యగా నీకు సేవ చేసుకునే అదృష్టం నాకు ఇస్తావా అని అడిగాను అంది. ఆమె స్వరం చాలా మృదువుగా ఉంది. తనంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా అన్నాను. నా హృదయం వేగంగా కొట్టుకుంటోంది. లవ్ యూ బావా అని అంది. ఆమె పెదవులు విరిసిన నవ్వుతో మరింత అందంగా కనబడ్డాయి. నేను లవ్ యూ టు మాలతి అన్నాను. నా గొంతులో ప్రేమ నిండి ఉంది. కాని నాకు ఒక ముద్దు కావాలి అని అడిగాను. నా కోరికను దాచుకోలేకపోయాను. అయ్యో బావా, ఇప్పుడే కలిసాము అప్పుడే ముద్దు కావాలా అంది తను. ఆమె బుగ్గలు ఎర్రగా మారాయి. ఏం చేస్తాం చెప్పు, నువ్వు ఇంత అందంగా ఉంటే ఎలా ఆగగలను చెప్పు అని అన్నాను. నా స్వరం ఆర్ద్రంగా ఉంది. ఇప్పుడు వద్దు, రాత్రి అందరూ పడుకున్నాక ఒక ముద్దు ఇస్తాను సరేనా? ముందే చెప్తున్నాను, ఒక్క ముద్దు మాత్రమే, మిగతావన్నీ పెళ్లి అయ్యాకే అని అంది తను. ఆమె కళ్లలో ఒక విధమైన తళుకు మెరిసింది. సరే మేడం అని. అప్పటినుంచి రాత్రి ఎప్పుడవుతుందా, ఎప్పుడు మాలతి పెదాలను నా పెదాలతో కలుపుతానా అని ఆలోచిస్తున్నాను. అది కాక ఆ రాత్రి ఆ వెలుతురులో తనని చూసిన దృశ్యం ఒక మధురమైన కలలా నా మదిలో మెదులుతోంది.
ఎలాగో అలాగా మొత్తానికి రాత్రి అయింది. మళ్ళీ రోజులాగే కూలర్ నా వైపు పెట్టారు. నువ్వు కూడా బావ పక్కన పడుకోవే, ఇద్దరికీ చల్లగా ఉంటుంది అని చెప్పింది నాయనమ్మ. బహుశా మా మధ్య ఉన్న ఆకర్షణను ఆమె గ్రహించిందేమో. హమ్మయ్య, థాంక్స్ నాయనమ్మ అనుకున్నాను మనసులో. నాలో ఆనందం ఉప్పొంగుతోంది. తను వచ్చి నా దగ్గర పడుకుంది. ఇద్దరం కాసేపు మెల్లగా మాట్లాడుకున్నాము. చిన్నప్పటి నుంచి నేనంటే తనకు ఎంత ఇష్టమో చెబుతోంది. ఆమె మాటల్లోని నిజాయితీ నా హృదయాన్ని తాకింది. నాకు ఇంతలా ప్రేమించే అమ్మాయి నా మరదలు అయినందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనుకున్నాను. అలా మాట్లాడుకుంటూ తెలియకుండానే ఇద్దరం నిద్రపోయాము. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడన్గా మెలకువ వచ్చింది. మాలతిని చూస్తే తను కూడా గాఢంగా నిద్రపోతుంది. ఓయ్ మరదలు పిల్లలే అన్నాను మెల్లగా, కాని ఆమె నిద్రలో మునిగి ఉంది. నేను కూడా కళ్ళు మూసుకొని నిద్రలో వేసినట్టుగా నా కాలును ఆమె తొడపై వేశాను. ఆమె శరీరం వేడిగా అనిపించింది. అయినా ఆమె కదలలేదు. ఇంకొంచెం ముందుకు జరిగాను. ఆమె నుంచి వచ్చే శ్వాస చాలా వెచ్చగా ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది మాలతి నిద్రపోవట్లేదని. ఓయ్ మాలతి, నువ్వు నిద్రపోవట్లేదని నాకు తెలుసు, ఇక లే అన్నాను. నా స్వరం కొంచెం గట్టిగా వినిపించింది. తను లేచి, నువ్వు ఎలా కనిపెట్టావు బావా అని మెల్లిగా అడిగింది. ఆమె కళ్లలో సిగ్గు తొణికిసలాడుతోంది. నాకు తెలుసులే, కాని నా ముద్దు నాకు ఇస్తే నేను పడుకుంటా అన్నాను. నా కోరికను దాచుకోలేకపోయాను. అయ్యో అప్పుడేనా అంది తను. ఆమె పెదవులు కొద్దిగా తెరుచుకున్నాయి. ఇంకెప్పుడు మేడం, వెయిట్ చేసేలా లేను అని ఆమెను దగ్గరకు లాక్కొని ఆమె పెదాలపై నా పెదాలను ఉంచాను. అది ఒక మృదువైన స్పర్శతో మొదలై క్షణాల్లో ఒక బలమైన ముద్దుగా మారింది. మాలతి నన్ను గట్టిగా వాటేసుకుంది. ఆమె చేతులు నా వీపును చుట్టేశాయి. అలా ఇద్దరం దగ్గరగా జరుగుతూ ఒకరి శ్వాస మరొకరికి తగిలేలా హత్తుకున్నాము. అలా కొద్దిసేపటికి ఆమె శరీరం వేడెక్కుతున్నట్టు అనిపించింది. ఆమె కళ్ళు ఒక విధమైన కాంతితో మెరిశాయి. బావ అంటూ బెడ్ రూమ్ వైపు చూసింది. ఆమె గొంతులో ఒక రకమైన ఆతృత వినిపించింది. నాకు అర్థం కాక, ఏంటి? అందులో కరెంటు ఉండదు, ఇక్కడే బెటర్ అన్నాను అమాయకంగా. నీ మట్టి బుర్రకు ఏమి అర్థం కాదులే, నువ్వు నాతో రా అని నా చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్లగానే నన్ను గట్టిగా వాటేసుకుంది. ఆమె శరీరం నా శరీరానికి హత్తుకుంది. ఇక నాలో కూడా అంచిపెట్టిన కోరికలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అలా ఇద్దరం నడుస్తూ మంచం మీదకు చేరుకున్నాము. ఆ రాత్రి మా రెండు మనసులు ఒకటయ్యాయి. మా శరీరాలు కలిసిపోయాయి. మార్నింగ్ లేచాక నాయనమ్మతో నేను మాలతిని పెళ్లి చేసుకుంటానని అన్నాను. దానికి నాయనమ్మ నవ్వి, అది ఆల్రెడీ నీ భార్యనేరా, ఎప్పుడో అనుకున్నాం మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి అని అంటూ కళ్లతోనే మందలించింది. మాలతి వైపు చూశాను. తను కూడా సిగ్గుతో నవ్వింది. అంటే తనకి ఇదంతా తెలిసే నాతో అలా ఉంది అనుకొని నేను కూడా నవ్వుకున్నాను. నా హృదయం ప్రేమతో నిండిపోయింది.